రాష్ట్రంగా 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో అప్పులు తప్ప ఆదాయం లేని అగమ్య గోచర స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జూన్ 8, 2014న నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అని నేను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ సమయంలోనే అమరావతి పేరు పరిశీలనకు వచ్చింది. రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని సమర్థిస్తూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తన పూర్తి మద్దతును తెలియజేశారు. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అందరి ఆమోదం మేరకు ప్రజా రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించారు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు. జనాన్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి జనాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఆనాడు భూములు తీసుకున్నాడు. అభివృద్ధి చేతకాంది అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు ఏమని మాట్లాడేవాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నాడు. ఒక్కళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా ఎవరి దగ్గర లాక్కోలే. సింగపూర్ తో ఎంఓయూ కుదుర్చుకుని మొదట సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్, రాజధాని మాస్టర్ ప్లాన్, నవనగరాలకు రూపకల్పన చేశారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోదీ గారు పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని తీసుకొచ్చి రాజధాని శంకుస్థాపనలో నిక్షిప్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి, దేశంలో అన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి నీరు, మట్టిని తీసుకొచ్చి శంకుస్థాపన ప్రాంతంలో కలిపారు. తొలుత తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ పనులను శరవేగంగా పూర్తి చేశారు. 2017 నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. అనంతరం తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు. వాటితో పాటుగా శాశ్వత వసతి కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు దాదాపు పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, కీలకమైన సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అమరావతి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసాన్ని మొదలుపెట్టాడు. రాష్ట్ర భవిష్యత్తును గాలికొదిలేసి నియంత మాదిరిగా నిర్ణయాలు తీసుకున్నాడు. 2019 డిసెంబర్ 17న ప్రపంచంలోనే ఫెయిల్యూర్ మోడల్ అయిన 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. దీంతో 2019 డిసెంబర్ 18 నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు పిలుపునిచ్చి నిరసనలకు దిగారు. ఆయన 3 రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి. ఆ రోజే రోడ్లెక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్,